హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని కమ్మగా కరకరలాడే చిట్టి చేగోడీలు స్వీట్ షాప్ స్టైల్లో చూద్దామండి. మనం ఏవైనా చిన్న పార్టీలు అవి అవ్వేటప్పుడు ఇక్కడ ఇలా స్వీట్ షాప్లోంచి చేగోడీలు తెచ్చుకుంటాం కదండి. అవి ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చండి. కరకరలాడుతూ క్రంచీగా చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. చాలా గుళ్ళగా ఉంటాయి. ఈ చేగోడీలు చేయడానికి కావాల్సిన పదార్థములు ఎలా చేయాలో ఒకసారి చూడండి. ముందు 2 గ్లాసులు మైదాపిండి తీసుకోవాలండి. చూసారు కదా, ఇవి 2 గ్లాసులు మైదాపిండి, అలాగే 1 గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలండి. నేను డీమార్ట్ నుండి మైదాపిండి తీసుకొచ్చానండి. జల్లించినా ఇంకా కూడా అందులోని మినప్పప్పు అక్కడక్కడ కలిసిపోయిందండి. అవన్నీ ఏరిసాను. అలాగే 1 గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. పొడి బియ్యం పిండేనండి. అవి మనకి కోటా బియ్యం ఇస్తారు కదండి, అది ఆడించుకున్న పిండి, లేదా షాప్లో కొనుక్కొని పిండి అయినా బాగుంటుంది. అలాగే 1 పెద్ద స్పూన్ నిండా వాము, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలా తక్కువే పడుతుందండి. అవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. ఇప్పుడు చూసారా, 3 గ్లాసులు వాటర్ పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, అలాగే వెన్న అయినా లేకపోతే డాల్డా అయినా ఏదైనా వేసుకోవచ్చు. స్వీట్ షాప్ వాళ్ళు అయితే డాల్డా వేస్తారండి, కొంచెం హైజెనిక్ అయితే వెన్న వేస్తారు. అలా మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ 2 గ్లాసులు మైదా పిండి, 1 గ్లాసు బియ్యం పిండి, వాము, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, అది నీళ్ళలోని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదేమీ ఉండకట్టదండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ పోసుకుంటే ఏం ఉండకట్టదు. అంత దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయిందాక, అంటే మరి కలుపుకోవాలి కదండి చేతితోటి, అందుకు గోరువెచ్చగా అయిందాక మనం సెట్ అవనిద్దాం. అయిన తర్వాత చక్కగా ఇలాగా మెత్తగా మెదుపుకొని మెదాయించుకొని కలుపుకుంటే పిండి ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. అప్పుడు రెడీ అయిన తర్వాత మీరు 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని, చిన్న ఉంటాయి కదండి గోళీకాయ సైజు ఉండలు తీసుకొని బాల్స్ లాగా పిండిమూత తీసుకొని ఇలాగా చూపుడు వేలికి చుట్టేసుకుంటే చిట్టి చేగోడీలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అసలు ఎప్పుడు చెయ్యకపోయినా ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గానే వస్తాయి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా ఇంటికి వచ్చిన వెంటనే ఆకలిని అడుగుతారు కదా, బయట కొనుక్కునే కన్నా ఇలాగా తయారు చేసుకొని ఇవ్వండి. లేదు ఇలాగా జంతికలు గొట్ట ఉంటుంది కదండి, దాంట్లో ఇలా స్టార్ ఉంటుంది కదా, ఆ బిళ్ళ పెట్టుకొని మనం పిండి పెట్టి ఇలా పొడవుగా తాడులాగా తీసుకొని చక్కగా ఇలా తాడులా తీసుకొని వాటినైనా వేలికి చుట్టుకోవచ్చు. లేదు అలా 2 పద్ధతిలో చేసుకోండి, మీకు ఏది ఇష్టమైతే అది. అయితే ఇదైతే కొంచెం సన్నగా వస్తాయి, ఇవి కొంచెం లావుగా వచ్చి కొంచెం ఇంకా కరకరలాడుతూ బాగుంటాయి. ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఈ సన్నగా వస్తే. చూసుకోండి, మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఎలా అయినా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాల్స్ అన్నీ ఒకసారి చేసుకొని అరచేతిలో నలుపుకొని ఇలాగా చూపుడు వేలకు చుట్టేసుకుంటే చేగోడీలు రెడీ అయిపోతాయి. లేదు జంతికలు గొట్టంలో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేగోడీలన్నీ రెడీ చేసుకొని అప్పుడు మనం వేయించుకుందాం. యాక్చువల్గా మీకు మైదా ఇష్టం లేదనుకోండి, అచ్చంగా స్నాక్స్ కింద వరిపిండితోటే బియ్యం పిండితోనే చేసుకోవాలనుకోండి, ఆ వీడియో కూడా ఉంది. దీనికి ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదండి, ఎండ్ కార్డులోనే ఇస్తాను, వీలైతే చూడండి. ఇలా మురుకులు గొట్టంలో వేసుకొని ఇలాగ పొడవుగా తాడుల్లాగా తీసుకొని ఒక్కొక్కటి ఇలా వేలికి చుట్టేసుకుంటే మనకి చేగోడీలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇవి అవి ఏవైనా చేసుకోండి, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని చక్కగా ఒక చట్రంలోకి, ఏమి విడిపోవండి, అస్సలు విడవు, చట్రంలో తీసుకొని మంటని ఫస్ట్ హైలో పెట్టుకోండి, ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ముందు ఒక 2-3 నిమిషాలు హైలో పెడితే ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని 2 వైపులు ఇవి ఎర్రటి రంగు రావండి, చిన్న ఇలాగ కొంచెం ఈ క్రీమ్ కలర్లోనే వస్తాయి, లైట్ సంపెంగ పువ్వు కలర్లోనే వస్తాయి. ఎందుకంటే దీంట్లో కారం వేయలేదు, పసుపు కారం వేయలేదు కదా, తిన్న కొద్దీ తినాలి అనిపిస్తాయండి. ఇవి బేకరీస్లోని అలాగే స్వీట్ షాప్లోని ఇలాగే తయారు చేస్తారండి. దీనికి ఉండే కారం అంతా కూడా మనం వేసిన వాములోనే ఉంటుందండి, వేరేగా కారం వేయక్కర్లేదు. ఇలా ఈ చిట్టి చేగోడీలు కొంచెం వేసుకొని ఆయిల్ సరిపడగా వేసుకొని చక్కగా ఇలాగా సంపెంగ పువ్వు కలర్లో వచ్చేదాకా వేయించుకొని తీసుకోండి. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా రెడీ అవుతాయండి. అయితే కొద్దిగా నూనె పీలుస్తాయి, చూసుకోండి. టిష్యూ పేపర్ మీద వేసి
తీసుకోండి. నూనె అంతా డ్రైగా అయిన తర్వాత మీరు 8 బాక్స్లో పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ రూపంలో అయినా ఇవ్వచ్చు. ఈవినింగ్ మనమైనా తినొచ్చు. చాలా క్రంచీగా ఉండే ఈ చేగోడీలు రెడీ అయిపోతాయి. అచ్చంగా మీకు వరిపిండితోటే బియ్యం పిండితోనే కావాలి అనుకుంటే ఆ లింక్ కూడా ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. వీలైతే వాచ్ చేసి చూడండి. చూసారు కదండి స్వీట్ షాప్ స్టైలు ఈ చిట్టి చేగోడీలు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.